ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ఒక వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటా న్యూమో వైరస్. చైనాని వణికిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి పాకేసింది. బెంగళూరులో 8 months ఓల్డ్ బేబీ చిన్న పాపకి ఈ వైరస్ వచ్చినట్లు నిర్ధారణ అయిపోతోంది. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉత్తరం రాసిందంట. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త గైడ్లైన్స్ కోసం, దాంతోపాటు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ గైడ్లైన్స్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఉత్తరం రాసిందంట. దీనికి సంబంధించి ఈ వైరస్ అంటే హెచ్ఎంపీవీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వస్తే ఏం చేయాలి అనే దాని మీద మార్గదర్శకాల కోసం ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఎదురు చూస్తుంది. హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రిపేర్నెస్గా ఉండాలని చెప్పి యోచిస్తున్నట్లు సమాచారం. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిడిసి ప్రకారం ఇది ఒక రెస్పిరేటరీ ఇల్నెస్ అంట. ఈ వైరస్ హెచ్ఎంపీవీ అనేది న్యూమోవైరిడే ఫ్యామిలీకి చెందింది మరియు మెటా న్యూమో వైరస్ జీనస్ అనమాట. అఫీషియల్ గా ఈ వైరస్ అనేది హెచ్ఎంపీవీ అనేది చైనాలో 2001లో డచ్ రీసెర్చర్స్ తీసుకొచ్చారంట బయటకి. అంటే వాళ్ళు దీన్ని డిటెక్ట్ చేశారంట. కానీ ఎప్పటి నుంచో చైనాలో ఉందంట. జనరల్గా వింటర్లో అంటే శీతాకాలంలో ఈ వైరస్ చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా ప్రబలుతుందంట. ఈ వైరస్ హెచ్ఎంపీవీకి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, అసలు ఎలా తెలుస్తుంది మనకి ఇది వచ్చిందంటే, కేవలం కోల్డ్, జలుబు చేస్తే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మనిషితో మనిషి కాంటాక్ట్, ఆల్రెడీ వైరస్ ఉన్న వ్యక్తితో కాంటాక్ట్, కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఇది చాలా ఇన్ఫెక్షియస్ అంట. కోల్డ్, కాఫ్, ముక్కులోంచి నీళ్లు, మ్యూకస్ కారటం, ఇవన్నీ రెగ్యులర్ సిమ్టమ్స్ కదా. ఇవే సిమ్టమ్స్ హెచ్ఎంపీవీ కూడా ఉంటాయంట. ఈ వైరస్ హెచ్ఎంపీవీ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 5 days, అంటే బాడీలోకి వచ్చిన తర్వాత సిమ్టమ్స్ బయటికి కనిపించడానికి. ఇది కనుక సెవియర్ అయితే, బాగా ఎక్కువ అయితే బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా కానీ వీటికి దారితీస్తుంది అనమాట. ఈ వైరస్కి హెచ్ఎంపీవీకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంటూ కూడా ఏం లేదు. దీని సిమ్టమ్స్ బేస్ చేసుకుని ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా ఏరోజాల్స్ వల్ల కూడా ఇది సోకుతూ ఉంటుంది అనమాట. అంటే గాల్లో తుమ్మినా, దగ్గినా, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకు సోకుతూ ఉంటుంది అనమాట. దీనికి ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం మాస్క్లు వేసుకోవటం, ఎప్పుడు చేతులు కడుక్కోవటం, తర్వాత కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు చాలామంది దూరంగా ఉండటం, వచ్చిన వాళ్ళతో దూరంగా ఉండటం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఎక్కువగా జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోయి కాంటాక్ట్ ఈజీగా అవ్వటము, తర్వాత దేన్నైనా టచ్ చేసినా, ఎవరైనా టచ్ చేసినా శానిటైజర్స్ వాడటం, ఇవన్నీ కామన్. మనం కోల్డ్కి వాడే ప్రికాషన్స్ అని దీనికి వాడాలి. ఎక్కువగా ఈ వైరస్ హెచ్ఎంపీవీకి వల్నరబుల్ ఎవరు అంటే, ఎవరికి ఎక్కువ సోకుద్ది అంటే చిన్న పిల్లలు లేదా వృద్ధులు, తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉన్నాళ్ళు, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నాళ్ళు, వీళ్ళకి ఫాస్ట్గా ఈ వైరస్ సోకుద్దంట. ల్యాండ్సెట్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం ఎవరైతే పిల్లలు, చిన్న పిల్లలు అండర్ 5 అనమాట, 5 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎవరికైతే ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో 1% మంది వాళ్ళలో ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ వల్లే ఎక్కువ చనిపోతుంటారంట. చైనా కూడా ఇప్పటికే ఆ దేశంలో ప్రబలుతున్న వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చింది. మాస్క్లు వేసుకోమని, శానిటైజర్స్ వేసుకోమని, హ్యాండ్కి గ్లౌజెస్ వేసుకోమని, తర్వాత క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్లో వెళ్ళొద్దని, ఇలా చాలా ఇచ్చిందనమాట. రీసెంట్గా ఒక వార్త మనకు తెలిసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు COVID-19 ఆరిజిన్స్ గురించి తెలుసుకోవాలి, చైనాని అడుగుతున్నారనమాట. ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, మీ దగ్గర ఉన్న డేటా ఇవ్వండి అని. కానీ చైనా చెప్పడానికి రెడీగా లేదు. కానీ అంతర్జాతీయంగా అది ఒక నైతిక బాధ్యత. ఇలాంటి రోగాలు, జబ్బులు ప్రబలుతున్నప్పుడు, వైరస్లు వస్తున్నప్పుడు వాటి గురించి ఆరిజిన్స్ తెలిస్తే రీసెర్చ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. హెచ్ఎంపీవీ కూడా అదే పరిస్థితి. ఇది ప్రపంచంలో ఎన్ని దేశాలకు వెళ్తుందో, భారతదేశంలో ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి అనమాట. మొదటి కేసు అయితే భారతదేశంలో నమోదైనట్టు మనకు అర్థమవుతోంది. ఒక వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటా న్యూమో వైరస్. చైనాని వణికిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి పాకేసింది. బెంగళూరులో 8 months ఓల్డ్ బేబీ చిన్న పాపకి ఈ వైరస్ వచ్చినట్లు నిర్ధారణ అయిపోతోంది. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉత్తరం రాసిందంట. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త గైడ్లైన్స్ కోసం, దాంతోపాటు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ గైడ్లైన్స్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఉత్తరం రాసిందంట. దీనికి సంబంధించి ఈ వైరస్ అంటే హెచ్ఎంపీవీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వస్తే ఏం చేయాలి అనే దాని మీద మార్గదర్శకాల కోసం ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఎదురు చూస్తుంది. హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రిపేర్నెస్గా ఉండాలని చెప్పి యోచిస్తున్నట్లు సమాచారం. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిడిసి ప్రకారం ఇది ఒక రెస్పిరేటరీ ఇల్నెస్ అంట. ఈ వైరస్ హెచ్ఎంపీవీ అనేది న్యూమోవైరిడే ఫ్యామిలీకి చెందింది మరియు మెటా న్యూమో వైరస్ జీనస్ అనమాట. అఫీషియల్ గా ఈ వైరస్ అనేది హెచ్ఎంపీవీ అనేది చైనాలో 2001లో డచ్ రీసెర్చర్స్ తీసుకొచ్చారంట బయటకి. అంటే వాళ్ళు దీన్ని డిటెక్ట్ చేశారంట. కానీ ఎప్పటి నుంచో చైనాలో ఉందంట. జనరల్గా వింటర్లో అంటే శీతాకాలంలో ఈ వైరస్ చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా ప్రబలుతుందంట. ఈ వైరస్ హెచ్ఎంపీవీకి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, అసలు ఎలా తెలుస్తుంది మనకి ఇది వచ్చిందంటే, కేవలం కోల్డ్, జలుబు చేస్తే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మనిషితో మనిషి కాంటాక్ట్, ఆల్రెడీ వైరస్ ఉన్న వ్యక్తితో కాంటాక్ట్, కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఇది చాలా ఇన్ఫెక్షియస్ అంట. కోల్డ్, కాఫ్, ముక్కులోంచి నీళ్లు, మ్యూకస్ కారటం,
ఇవన్నీ రెగ్యులర్ సిమ్టమ్స్ కదా. ఇవే సిమ్టమ్స్ హెచ్ఎంపీవీ కూడా ఉంటాయంట. ఈ వైరస్ హెచ్ఎంపీవీ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 5 days, అంటే బాడీలోకి వచ్చిన తర్వాత సిమ్టమ్స్ బయటికి కనిపించడానికి. ఇది కనుక సెవియర్ అయితే, బాగా ఎక్కువైతే బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా కానీ వీటికి దారితీస్తుంది అనమాట. ఈ వైరస్కి హెచ్ఎంపీవీకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంటూ కూడా ఏం లేదు. దీని సిమ్టమ్స్ బేస్ చేసుకుని ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా ఏరోజాల్స్ వల్ల కూడా ఇది సోకుతూ ఉంటుంది అనమాట. అంటే గాల్లో తుమ్మినా, దగ్గినా, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకు సోకుతూ ఉంటుంది అనమాట. దీనికి ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం మాస్క్లు వేసుకోవటం, ఎప్పుడు చేతులు కడుక్కోవటం, తర్వాత కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు చాలామంది దూరంగా ఉండటం, వచ్చిన వాళ్ళతో దూరంగా ఉండటం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఎక్కువగా జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోయి కాంటాక్ట్ ఈజీగా అవ్వటము, తర్వాత దేన్నైనా టచ్ చేసినా, ఎవరైనా టచ్ చేసినా శానిటైజర్స్ వాడటం, ఇవన్నీ కామన్. మనం కోల్డ్కి వాడే ప్రికాషన్స్ అని దీనికి వాడాలి. ఎక్కువగా ఈ వైరస్ హెచ్ఎంపీవీకి వల్నరబుల్ ఎవరు అంటే ఎవరికి ఎక్కువ సోకుద్ది అంటే చిన్న పిల్లలు లేదా వృద్ధులు, తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఫాస్ట్గా ఈ వైరస్ సోకుద్దంట. ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం ఎవరైతే పిల్లలు, చిన్న పిల్లలు అండర్ 5 అనమాట, 5 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎవరికైతే ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో 1% మంది వాళ్ళలో ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ వల్లే ఎక్కువ చనిపోతుంటారంట. చైనా కూడా ఇప్పటికే ఆ దేశంలో ప్రబలుతున్న వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చింది. మాస్క్లు వేసుకోమని, శానిటైజర్స్ వేసుకోమని, హ్యాండ్కి గ్లౌజెస్ వేసుకోమని, తర్వాత క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్లో వెళ్ళొద్దని ఇలా చాలా ఇచ్చిందనమాట. రీసెంట్గా ఒక వార్త మనకు తెలిసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు COVID-19 ఆరిజిన్స్ గురించి తెలుసుకోవాలి, చైనాని అడుగుతున్నారనమాట. ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, మీ దగ్గర ఉన్న డేటా ఇవ్వండి అని. కానీ చైనా చెప్పడానికి రెడీగా లేదు. కానీ అంతర్జాతీయంగా అదొక నైతిక బాధ్యత. ఇలాంటి రోగాలు, జబ్బులు ప్రబలుతున్నప్పుడు, వైరస్లు వస్తున్నప్పుడు వాటి గురించి ఆరిజిన్స్ తెలిస్తే రీసెర్చ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. హెచ్ఎంపీవీ కూడా అదే పరిస్థితి. ఇది ప్రపంచంలో ఎన్ని దేశాలకు వెళ్తుందో, భారతదేశంలో ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి అనమాట. మొదటి కేసు అయితే భారతదేశంలో నమోదైనట్టు మనకు అర్థమవుతోంది.